శతాబ్ది జాగృతి నుంచి సంఘానికి సంఘాన్ని తీర్చిదిద్దిన గురువులో మూడో భాగం చూద్దాం. రైలు భోగియే ఇల్లు ఆయనకి. అంటే ఆయన 33 సంవత్సరాల పాటు దాదాపు 64 సార్లు దేశమంతా పర్యటించారు. అంటే ఎప్పుడూ ఎక్కువగా మరి అన్నిసార్లు పర్యటించాలంటే రైలు ప్రయాణం చేయాలి కదా. ఆ రోజుల్లో దూర ప్రయాణానికి రైలే సాధనం ఎక్కువగా. అలా 64 సార్లు యావత్ భారతదేశం పర్యటించాడు. అంటే భారతదేశం పర్యటించాడంటే ఇంటింటికి గడప గడప ఎదుక్కాడని కాదు. భారతదేశంలో ఎక్కడెక్కడైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నింటికీ వెళ్ళారనమాట. అలా 33 సంవత్సరాల పాటు ఈయన అధ్యక్ష పదవిని నిర్వహించారు. సంఘచాలక పదవిని, ఆద్య సర్సంఘచాలక పదవిని. ఆ పదవిలో ఉంటూ 64 సార్లు తిరిగి సంఘ కార్యాన్ని విస్తృతపరిచారన్నమాట. ప్రచారకుల సంఖ్య పెరగాలని 1941 నుంచి 42 సంవత్సరంలో గురూజీ పిలుపిచ్చారు. ప్రచారకులు అంటే జీతం తీసుకోకుండా తను, మన, ధనాలు. తను అంటే శరీరం, మన అంటే మనస్సు, ధనము అంటే ద్రవ్యము, అన్ని రకాల ధనం. ఈ మూడు అర్పించగలిగి ఉండాలి. దేశ వైభవ పునర్వైభవ స్థితిలోకి రావాలంటే తనను తాను సమర్పించుకుని డాక్టర్జీలాగా గురూజీలాగా సమర్పించుకుని ప్రయాణం చేయాలి భారతదేశంలో తానున్న చోట. అలా ప్రచారం అంటే పెళ్లి చేసుకోకూడదు, తన జీవితాన్ని మొత్తం అక్కడ సమర్పించాలి అని. కనీసం అలా 1941-42 అంటే స్వాతంత్రం రాకముందే పిలిపిచ్చారనమాట. 1925లో సంఘం ప్రారంభమైంది. 15 సంవత్సరాల తర్వాత ఈయన అప్పుడు పిలిపించారు. ఈ పిలుపు అంటే అప్పటిదాకా గురూజీనే బాధ్యత వహించారు సర్సంఘచాలక. ఆ తర్వాత ఈయన బాధ్యత వహించారు కదా, మాధవ సదాశివ గోల్వల్కర్ గారు. వీరు ఆ పిలిపించారు. ఒకసారి మానసిక క్రాంతి వచ్చినట్లయితే మన పూర్తి జీవితంలో మార్పు వస్తుంది. మానసిక క్రాంతి అంటే విప్లవం, విప్లవం అంటే మార్పు, క్రాంతి అంటే సంక్రాంతి అని చెప్పుకుంటాం కదా మనం. సంక్రాంతి పండుగ, సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి అంటే సరి అయిన మార్పు లేకపోతే సరి అయిన విప్లవం. ఈ విప్లవం అనేదేమో ఉద్రేకంతో కూడినటువంటి మాట, మార్పు అనేదేమో సాత్వికమైనటువంటిది. కాబట్టి మార్పు అని చెప్పుకోవచ్చు మనం. ఎలాంటి మార్పు? మానసిక మార్పు. ఒక్కసారి మన మనసులో మనం గట్టిగా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, దేని పట్లైనా మనంత మనం దానికోసం పాటుపడతాం కదా, మన మనసులో రావాలి అది. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయేత్ అని. మనస్సే కారణం మోక్షానికి కానీ బంధానికి కానీ. ఆ మనసులో ఉన్న భావాన్ని బట్టే అటు మోక్షమా ఇటు బంధమా. అది అంటే మనసులో అందరికీ సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, దైవమే అందరిలో ఉన్నాడు కాబట్టి మానవ సేవే మాధవ సేవ. ఒక్క మానవులే కాదు, మొత్తం అన్ని జీవరాశులలోనూ దైవమే ఉన్నాడు కాబట్టి అటు ఏ భూతానికి చేసినా అంటే ఏ ప్రాణికి చేసినా అది మాధవ సేవే, భగవంతునికి చేసినట్లే అనే భావం అది. ఇక్కడ అలాంటి మార్పు రావాలి, మానసిక క్రాంతి ఒక్కసారి కనుక మనసులో వచ్చిందనుకోండి, ఈ పూర్తి జీవితంలో పరివర్తన వస్తుంది, మార్పు వచ్చేస్తుంది. అప్పుడు సొంతం ఆలోచించలేంగా. అలా ప్రచారకులు యావత్ భారతదేశంలో జిల్లా ప్రచారకులని, విభాగ ప్రచారకులని, అలాగే క్షేత్ర విభాగ ప్రచారకుల తర్వాత ప్రాంత ప్రచారకులని, క్షేత్ర ప్రచారకులని, తర్వాత ఆద్య సరసం ఇది అఖిల భారత ప్రచారక, ఆయన ఆద్య సర్సంఘచాలకని. ఇలా మెట్లు ఎక్కుతూ వెళుతూ ఉంటారు వాళ్ళే. ఒక సంవత్సరం కోసం మన వ్యక్తిగత జీవితానికి స్వస్తి పలికి, అది కనీసం ఒక సంవత్సరం అలా మన వ్యక్తిగత జీవితం అంటూ వదిలేసి, అసిధార వ్రతం ఇది కత్తి మీద, పదునున్న కత్తి మీద సాము చేయటం లాంటిది అన్నమాట ఇది. మరి అన్ని కోరికలు చంపుకుని కేవలం హిందూ సంఘటన ఉద్యమం కోసం ప్రచారంగా వెళ్ళాలంటే ఆషామాషి కాదు. ఎక్కడ ఏ అమ్మగారి ఇంటికి వెళితే అమ్మ పెట్టిన పలహారం కానీ భోజనం కానీ చెయ్యాలి. అలాగే జీతం తీసుకోకూడదు, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి అక్కడ, అన్నీ చేస్తారు వాళ్ళు అట్లాగే పాపం. ఈ అసిధార వ్రతాన్ని కొనసాగించాలి ఒక సంవత్సరం వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయి. మన ఎదుట అంటే ఒక సంవత్సరం పాటు సన్యాసాశ్రమ వ్రతాన్ని స్వీకరించాలన్నమాట. మన ఎదుట ఒక విస్తృత ప్రణాళిక ఉంది. కార్యకర్తలు ఆకాశం నుండి ఓడిపడరు కదా, మనం తయారు చేసుకోవాలి, మరి మనమే నిర్వహణం చేసుకోవాలి అన్నదే దాని సారాంశం అన్నమాట. ఆ పిలుపుని అందుకున్నారు. గురూజీ ఇచ్చిన పిలుపుని లాహోర్ నుండి 58 మంది, అమృత్సర్ నుండి 52 మంది,
నాగపూర్ నుండి 22 మంది ప్రచారకులు వచ్చారనమాట. అప్పుడు 50, 110, 120, 132 మంది వచ్చారనమాట. అప్పుడు ఆ పిలుపుని అందుకుని ఒకసారి ఇక ఇంకా మిగతా విదర్భ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా అనేక మంది వచ్చారు. ఒక రకంగా 1942లో కార్యకర్తల సంఖ్య బాగా పెరిగింది. 1941, 42 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో, అంటే అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు, అటు కేరళ, ఈ ప్రాంతాల్లో అనమాట దక్షిణ భారతం. ఇది ఈ 4 రాష్ట్రాలని దక్షిణ భారతం అంటారు. అక్కడ కార్యవిస్తరణ జరగాలి, సంఘ కార్యవిస్తరణ జరగటం కోసం మంచి యోజన చేశారు, విశేషమైన యోజన ఆలోచన చేశారు. దత్తోపంత్ టేంగడేజీని కేరళలోని కాలికట్టు, కోజికోడు ప్రాంతాలకు పంపారు. యాదవరావు జోషిని ఝాన్సీ నుండి బెల్గాంకు పంపారు. పూణేకు చెందిన శివరాం జోగ్లేకర్ని చెన్నైకు పంపారు. శివశంకర్ ఆప్టేని తమిళనాడుకు పంపారు. అక్కడ తమిళనాడు తిరుచిరాపల్లికి పంపారు. నరహరి పార్క్ ఆంధ్ర ప్రాంతానికి పంపారు. అన్నాశేష్ ఆయన్ని మంగళూరుకు పంపారు. ఇక బాబు తెలంగాణ ఆయన్ని తిరువనంతపురానికి పంపించారు. అంటే వీళ్ళందరూ కార్యకర్తలు, వీళ్ళందరూ ప్రచారకులు అనమాట. వీళ్ళందరూ సంవత్సరం కనీసం వ్యక్తిగత జీవితానికి స్వస్తి పలికి సన్యాసులై ప్రచారకుల్లాగా అయ్యారనమాట. సన్యాసాశ్రమ జీవితాన్ని స్వీకరించారు చెప్పుకోవాలంటే. గురూజీనేమో సాక్షాత్ శ్రీనగర్లోనే పర్యటించాడు. అంటే గురూజీ అంటే ఇప్పుడు మనం చెప్పుకుని మాధవ్ సదాశివ గోల్వాల్కర్జీ. దేశ విభజన దుర్దినాలు. ముస్లిం లీగు నాయకుడు జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని పెట్టాడు. అంటే మేము వేరు, మీరు హిందువులు వేరు, ముస్లింలు వేరు, మాకు మీకు పడదు, మా సంస్కృతి వేరు, మీ సంస్కృతి అంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. వాడికి అది బుర్రలో ఎక్కించింది ఎవరంటే ఆంగ్లేయులు. ఎందుకంటే ఇలా భారతదేశం కనుక 2 భాగాలుగా చీలిపోతే వాళ్ళు ఒకవేళ స్వతంత్రం వచ్చినా వాళ్ళు మనని దాటి వెళ్ళలేరు అని కుతంత్రం అన్నమాట. అంటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములకి పోట్లాడ పెడితే బయటోడు పెత్తనం సాగించడానికి తేలిగ్గా ఉంటుంది కదా, అలా పెత్తనం ఎప్పుడూ సాగిద్దాం అనుకున్నారనమాట ఆంగ్లేయులు. అది అందుకనే ఆ సమయంలో విన్స్టన్ చర్చిల్ అసలు భారతీయులకు పరిపాలించుకోవడమే చేతలేదని కూడా ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు ఆ భారతదేశ పౌరుడే రిషి సునాక్ బ్రిటిష్ ప్రధానమంత్రి అయ్యాడు కిందటిసారి. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు. ఆయన అక్కడ గోపూజ కూడా చేసి మరి ఆయన పీఠం ఎక్కాడు అక్కడ. అంటే భారతీయులే ఇవాళ అక్కడ పరిపాలించారు కూడా కొన్నాళ్ళు అనమాట. అదే ఇంగ్లాండ్ అనే ఏ మాట అయితే అన్నాడో విన్స్టన్ చర్చిల్, భారతీయులకు పరిపాలనే రాదు అన్న చోట్ల భారతీయుడే ప్రధానమంత్రి అయ్యాడు కొన్నాళ్ల పాటు. అది అంటే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది. అహంకారం పనికిరాదు ఏ మనిషికి. అందుకనే మనకి అలా ఈ సంస్కృతిలో అహంకారం అనేది లేదన్నమాట. ఆ సంస్కృతుల్లో అనాగరిక, అదే బర్బర జాతులు అంటారు వాటిని, అంటే ఆటవిక జాతులు, అలాగే ఎడారి జాతులు అంటారు వాటిని. వాళ్ళకి కర్ర ఉన్నవాడిదే గొర్రె అనేది వాళ్ళ సామెతే. మనది త్యాగేనైకే అమృతత్వ మానసు అని, త్యాగం వలనే ఆనందం వస్తుంది అనేది మనది. ఇది శాశ్వతమైంది, అది అశాశ్వతమైంది, వాళ్ళది తాత్కాలికమైంది. కర్ర ఉన్నవాడిది గొర్రె. ఇవాడు ఆడి దగ్గర ఉంటుంది కర్ర, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది. కాబట్టి కర్ర ఎప్పుడూ ఒక దగ్గర ఉండదు, అది మారుతూ ఉంటుంది. అప్పుడు గొర్రె కూడా ఆడి దగ్గరికి వస్తుంది. అలాంటిది కాదు ఇది. ఎప్పుడు మనది త్యాగేనైకే అమృతత్వ మానసు, ఎప్పుడూ ఆనందమే త్యాగంలో ఉంటాయి. కాబట్టి ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ప్రత్యక్ష దినం, డైరెక్ట్ డే యాక్షన్ అన్నాడు. అంటే హిందువులను కనపడిన వాళ్ళని కనపడినట్టు చంపేయండి అని చెప్పేశాడు వాళ్ళ ముస్లింలకి. అంత డైరెక్ట్గానే చెప్పాడు. అక్కడ బెంగాల్లో నరమేధం జరిగింది ఆ రోజుల్లో. గాంధీజీ దేశ విభజన అసంభవం అని చెప్పాడు. గాంధీజీ ఏంటి, రాజేంద్ర ప్రసాద్ ఏంటి, నెహ్రూ ఏంటి అందరూ చెప్పారు. చివరికి జరిగింది అదే. నా శరీరం మొక్కలవ్వాల్సిందే కానీ దేశం మొక్కలవ్వదన్నాడు గాంధీ గారు. దేశం మొక్కలైంది కానీ ఆయన శరీరం అలాగే ఉంది. వాటి పర్యవసానాలు ఏమిటంటే అదొక హింసాత్మక వాతావరణం. అది అటువంటి సంకట పరిస్థితిలో ప్రజల మనోబలాన్ని కాపాడటానికి సంఘం నేతృత్వంలో పంజాబ్, సింధు ప్రాంతాలలో విశేషమైన ప్రయత్నం చేశారు. తమ ప్రాణాలను ఒడ్డి, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి హిందువులను రక్షించారు సంఘ సంసేవకులు. పంజాబ్, సంగ్రూరులో, అంటే అప్పుడు భారతదేశం విడిపోలేదు కదా, అందుకని పంజాబ్ ఇవన్నీ కూడా అంతా ఇప్పుడు పంజాబే కాకుండా ఇంకా దీంట్లో కలిసిన పంజాబ్ అంతా ఇంకా ఉంది.
అది ఇప్పుడు బెంగాల్ అట్ట బంగ్లాదేశ్ అయిందో కొంత భాగం, బెంగాల్లో కొంత భాగం, అలాగే పంజాబ్ కూడా కొంత చీలింది. అంటే అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారట. పంజాబ్ సంగ్రూరులో నిర్వహించిన శిక్షావర్గంలో 1400 మందితో జరిగింది అక్కడ శిక్షావర్గం. అంటే వీళ్ళందరూ స్వయం సేవకులే, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నారు. మంచి సంఖ్యలో పాల్గొన్నారనమాట. అక్కడి గురుద్వారా పెద్దది, చాలా పెద్దది గురుద్వారా ఉంది ఆ సంగ్రూరులో. గురుద్వారా అంటే మనకి దేవాలయం ఎట్లాగో సిక్కులకి అది గురుద్వారా అంటారు, వాళ్ళ పూజా స్థలాన్ని. వారు గురూజీని స్వాగతించారు, సరోప్ సన్మాన వస్త్రాన్ని సమర్పించారు. అంటే ఆయనకి మర్యాద చేశారనమాట. ఆగస్టు 7, 1947 హైదరాబాద్ అంటే పంజాబ్లో ఉన్న హైదరాబాద్, అక్కడ హైదరాబాద్ ఉంది. ఆ నగరంలో నేషనల్ కాలేజీ మైదానంలో ఒక సభ జరిగింది, భారీ బహిరంగ సభ. అందులో గురూజీ ప్రసంగం కోసం 30,000 మంది వచ్చారు అక్కడికి. అయితే అసలు ఆ నగరం యొక్క జనాభా ఎంత అంటే అప్పుడు 65,000. అంటే దాదాపు దగ్గరగా సగం జనాభా, ఆ నగరంలో ఉన్న జనాభాలో సగం మంది వచ్చారనమాట. అంటే అక్కడి నుంచి మిగతా చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి అలా ఉన్నారు. అలాగే మొన్న మహాకుంభాభిషేకం జరిగింది, మహాకుంభమేళ. ఆ కుంభమేళాలో సుమారుగా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాలో 67 కోట్ల మంది అక్కడ స్నానాలు చేశారు మహాకుంభమేళాలో. అంటే సుమారుగా భారతదేశంలో సగం మంది, మన అందరం వెళ్ళకపోయినా ఇతర దేశాల నుంచి ఉన్నట్టు అలా అక్కడ. అందులో ఇవాళ అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి. వచ్చిన వాడిని వచ్చినట్టు లెక్కేశారు, కానీ రెండోసారి వచ్చినట్టు అతను లెక్కేలా. ఆ లెక్క కాకుండానే అంతమంది 67 కోట్ల మంది పైన అక్కడికి వచ్చి స్నానం చేశారు. అది చాలా గొప్ప విషయం. అలాగే ఆ రోజులో ఆ నేషనల్ కాలేజీ మైదానంలో పంజాబ్లో 30,000 మంది హాజరయ్యారు. ఆగస్టు 5 కరాచీలో విశాల జనసభ ఆధ్యాత్మిక గురువు టిఎల్ నాస్వాని, విశాల జనసభ ఆధ్యాత్మిక గురువు టిఎల్ నాస్వాని వచ్చారు. ఆయన అధ్యక్షత వహించారు. అఖండ భారత్ సింధు ప్రాంతంలో ఆఖరి క్షణం వరకు గురూజీ పర్యటన చేస్తూ ప్రజల మనోబలాన్ని కాపాడారు. అనేక మంది వీర శూర నాయకులందరూ అప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారన్నమాట, ఎక్కడ మన చంపేస్తారని. హిందూ నాయకులందరూ దాక్కున్నారు. అలాగే జయలలిత మన కంచి స్వామీజీని ఒకసారి బొంబాయిలో ఉండగా అరెస్ట్ చేయించింది. ఎందుకంటే ముస్లింల ఓట్లని, క్రైస్తవ ఓట్లని రాబట్టుకోవడానికి. అంతకుముందు హిందువుల కోసం ఏదో చేద్దామని చూస్తే హిందువులు వాళ్ళ ఓడిపోయింది ఆమె. అంటే హిందువులు ఓట్లే లేదని చెప్పి ఆమెకు అర్థమైంది. అందుకని ఏం చేసిందంటే, ఇప్పుడు వాళ్ళిద్దరినే మంచి చేసుకోవాలంటే మనం వీళ్ళ పక్షపాతిగా కాకుండా వాళ్ళ పక్షపాతిగా ఉండాలని చెప్పి ఒక చిన్న కారణం మీద ఆ స్వామీజీని అరెస్ట్ చేస్తే ఆ భక్తులు కూడా ఏం చేయలేరు. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే పూనుకున్న ఆ నిరసన తెలిపింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఆ స్వామీజీ అరెస్ట్ విషయంలో. ఇలా అప్పుడు గురూజీ అక్కడ పర్యటన చేస్తూనే ఉన్నారు, ప్రజల మనోబలాన్ని కాపాడుతూనే ఉన్నారు. అనేక మంది వీరశూర నాయకులందరూ వెళ్ళిపోయారు, దక్కున్నారు. ప్రొఫెసర్ ఏఎన్ బాలి అని ఆయన ఇప్పుడు చెప్పవచ్చు అని ఆయన ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఉదహరించిన విషయాలు అన్నమాట ఇవి. ఆర్ఎస్ఎస్ సేవను గురించి ఆయన నమోదు చేశాడు. అది రేపు శ్రీనగరు, కాశ్మీర్ విలాన్ని గురించి ఆయన ఎంత ప్రయత్నించారో అది రేపు విషయం తెలుసుకుందాం. ఆ విషయం. స్వస్తి.